ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షించును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి చెడ్డ పనుల ద్వారా సంపదలను నిల్వ చేసుకోవచ్చు, వాటితో సుఖముగా ఆనందంగా బ్రతుకుదునని తలంచవచ్చు. కానీ వారి సంపదలు వారికి నిజమైన ఆనందం ఇవ్వవనేది వాస్తవం. ఎందుకంటే నిజమైన ఆనందం అవినీతిలో దొరకదు. అలాగే వారికి కేటాయించిన ఆయుష్కాలంలో ఒక రోజును కూడా వారు పొడిగించుకోలేరు. ధనవంతులు, గొప్పవారు అని పిలువబడే అనేకులకు కూడా హఠాత్తుగా ఊహించని రీతిలో మరణం సంభవించడం చరిత్రలో మనకు చాలాసార్లు కనిపిస్తుంది. మరణం అవినీతిపరుడైన ధనవంతుడిని అతని సంపద నుండి వేరు చేసినప్పుడు అతడు బాధ మరియు దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు పొందుకోవడం తప్ప అతనికి నిరీక్షణ అంటూ ఏమీ ఉండదు. అయితే సొలొమోను చెప్పిన విధంగా నీతి అనేది మనిషిని మరణం నుండి తప్పిస్తుంది. నీతి అనే పదం ఇతరుల తరపున సరైనది మరియు మంచిని చేసే వ్యక్తిని మరియు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే వ్యక్తిని వర్ణిస్తుంది. నీతిమంతుడు మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి నిత్యజీవం మరియు శాశ్వతమైన ప్రతిఫలం అనేది ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్యజీవమునిచ్చును అని. ప్రియులారా, జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని యేసయ్యను అడగగా, యేసయ్య, ఓయి, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను: ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను. ప్రియులారా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరోబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. అపోస్తలుడైన యాకోబు ఈ విధంగా అంటున్నాడు: ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయెను, మీ బంగారము మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదని, నీతి మరణం నుండి రక్షించునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీతిగా జీవిస్తూ సత్క్రియను ఓపికగా చేయించు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకుచు
నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ రాక సమీపించుచున్నది గనుక మేము ఓపిక కలిగి ఉంటూ వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనున్నట్లు మేమును నీ కొరకు కాచుకొని ఉండుటకు కృపచూపమని, నీ రాకడలో మేము విడవబడకుండునట్లు మా హృదయములను స్థిరపరుచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.